మా శంకరన్నయ్య జరిగి నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా శ్రవణన్నయ్య మీద నిందలు వేస్తున్నాడన్న కోపంతో నిన్ను కారణం చేసి మాటలన్నానే తప్ప నిజంగా నా మనసులో నీ మీద ఏ ఉద్దేశం లేదొదినా. దయచేసి అర్థం చేసుకోదినా. మనసులో ఏమీ పెట్టుకోకు. మమ్మల్ని క్షమించొదినా. ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. సీతను బయటికి పంపాలన్నా, నేను అనుకున్నది చేయాలి అన్నా నాని అమాయకత్వం నాకు అస్త్రంలా ఉపయోగపడేలా ఉంది. వీళ్ళని దూరం చేసుకోకూడదు. సారీ చెప్పినా మా మీద నీ కోపం తగ్గలేదా వదినా? పోనీ నువ్వు కూల్ అవడానికి మేమేం చేయాలో చెప్పొదినా, చేస్తాం. చచా, అదేం లేదు నాని. రాత్రి నీ మాటల వల్ల నా మనసుకు కలిగిన బాధని ఉదయం కల్లా మర్చిపోయాను. కానీ మీ శంకరన్నయ్యే మర్చిపోలేకపోతున్నారు. చాలా ఫీల్ అవుతున్నారు. శ్రావణ్, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు. సరస్వతి విషయంలో అనవసరంగా నింద మోస్తున్నావు. కాకపోతే మీ మనసులో తెలిసిన మీ అన్నయ్యలే మిమ్మల్ని అర్థం చేసుకునుంటే బాగుండేది. బాధపడకండి. పెదబావగారు అన్ని విధాలా ఆలోచిస్తారు కాబట్టి తొందరలోనే మీ బాధని అర్థం చేసుకుంటారు. మీకు తెలియందే ఉంది, మీ శంకరన్నయ్యకి కొంచెం ఆవేశం ఎక్కువ. అయినా పర్వాలేదు, నేను కన్విన్స్ చేస్తాను, సర్ది చెప్తాను. మీ అన్నదమ్ముల మధ్య ఏర్పడిన ఈ చిన్న దూరాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మీరెంత ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేనుండగా మీ రక్త సంబంధం మధ్య ఏ డిస్టర్బెన్స్ రాదు, సరేనా? వదినా, నువ్వు కూడా అచ్చం సీతోదిన్లాగానే మాట్లాడుతున్నావు. అలాగే మాకు ధైర్యం చెప్తున్నావు. మాకు చాలా హ్యాపీగా ఉంది వదినా. నువ్వేం మనసులో పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ వదినా. మీరు బాగుండడమే నాకు కావాలి. థ్యాంక్స్ వదినా. పదరా. వీళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని వెంటనే ఏదొకటి ప్లాన్ చేయాలి. ఏం చేయాలి? నాని, ఒక్క నిమిషం. ఏంటొదినా? నేను గుడికి వెళ్ళాలి. నాకు తోడుగా మీ ఇద్దరు వస్తారా? సరే, నేను వస్తాను, మీరు పదండి. సరే వదినా. అమ్మగారు, మీరే ఒకసారి పెద్దబాబుని శంకరబాబుని కూర్చోబెట్టి మాట్లాడమ్మా. వాళ్ళని దూరం పెట్టారని చెప్పి చిన్నోళ్ళు తట్టుకోలేకపోతున్నారమ్మా. తప్పకుండా మాట్లాడతాం మారుతి. కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళ మధ్యన పెరిగిన కొంచెం దూరం తగ్గిపోతుంది. వదినా, 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 వదినా. ఏంటి నాని, చాలా హ్యాపీగా ఉన్నారు? ఏమైంది? మేమిద్దరం వెళ్ళి చిన్నోదినికి సారీ చెప్పాం. మమ్మల్ని క్షమించింది వదినా. పోనీలే బాబు, అర్థం చేసుకుంటే అదే చాలు. అంతేకాదు వదినా, అచ్చం నీలాగే మీకు నేనున్నానంటూ ధైర్యం కూడా చెప్పింది. శంకరన్నని కూడా కన్విన్స్ చేస్తానంది. తను గుడికి వెళ్తుందంట. తోడుగా మా ఇద్దరిని కూడా రమ్మంది. మా ఇద్దరికి చాలా హ్యాపీగా ఉంది వదినా. వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని ఇదేదో ప్లాన్ వేస్తున్నట్టుంది. దీనికి నేను అడ్డుపడాలి. వదినా, చిన్నోదినతో మేము గుడికెళ్ళొస్తాం. నాని, నేను కూడా గుడికే వెళ్ళాలి.
మిమ్మల్ని తోడు రమ్మని అడుగుదాం అనుకున్నాను. ఈలోపు మీరే అడిగారు. వెళ్ళి రెడీ అయ్యారండి, అందరం గుడికెళ్దాం. అలాగే వదినా. మారుతి, అమ్మగారు నువ్వు కూడా రా, గుడికెళ్దాం. అలాగే అమ్మగారు. నువ్వు గుడికి రాకుండా ఉంటే బాగుండేది సీత. అయినా వచ్చినా నా ప్లాన్ని ఆపలేవు. స్వామి, రామరాజు గారి కుటుంబం నాశనం కోరుకుంటూ దాక్షాయిని చెడు ఆలోచనలు చేస్తుంది. తన ప్రవర్తన మార్చి మంచి బుద్ధినిచ్చి కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా దీవించు స్వామి. మా శంకరన్నయ్య పెద్దన్నయ్య మమ్మల్ని అర్థం చేసుకుని ఎప్పటిలాగా అందరం కలిసిపోయేలా చూడు స్వామి. నేను కావాలని తన పట్ల తప్పు చేయలేదని సరస్వతికి తెలిసేలా చేయి స్వామి. పెద్దన్నయ్య శంకరన్నయ్యకి కూడా నిజం తెలిసేటట్టు ఆశీర్వదించు. పిచ్చోళ్ళు అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటున్నట్టున్నారు. నేనుండగా అదెందుకు జరుగుతుంది? ఏదైనా అదృష్టం అంటే రామరాజు తమ్ముడిదేరా. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని చూసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేస్తూనే ఉంటాడు. అవునరా, మనకి ఒక అవకాశం ఇస్తే బాగుండు. నువ్వు కూడా ఏమన్నా తెచ్చుకోరా, ఎవరొద్దన్నారు? మనం అలాంటి పనులు చేస్తే ఎవరు ఊరుకుంటారా? రామరాజు ఊరు పెద్ద కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళు 4 గోడల మధ్యలో ఏం చేసినా చెల్లుతోంది. అమ్మాయి మీద చెయ్యొచ్చు, కాళ్ళేయచ్చు, అవసరమైతే శోభనం కూడా చేసుకోవచ్చు. రై, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఉన్న మాట అంటే పౌరుషం ఎందుకు? మీ ఇంట్లో ఉన్న అమ్మాయి మేము చెయ్యలేదా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను రా. మీరు ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని పనికిమాలిన పనులన్నీ చేయొచ్చు, మేమంటే తప్పొచ్చిందా? రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? ఇక్కడి నుంచి పోండి. చాలేమ్మా, నీ మరిది ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తుంటే ఆపడం చేత కాదు గాని మాకు వార్నింగ్ ఇస్తున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా?
రేయ్ ఏంటో రెచ్చిపోతున్నారు? నిన్ను చంద్రబాబు గారు అయ్యో చంపేస్తాను వాళ్ళ మిమ్మల్ని వదిలేదు. రేయ్ నాని, నాకు తెలుసురా, నిన్ను కెలికితే పనైపోతుందని నాకు తెలుసు. నాని నాని ఆగండి ఆగండి ఆగవయ్యా. ఏంటి ఏం జరిగింది? ఎందుకు గొడవ ఇది? వీళ్ళు అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు, అందుకే ఈ గొడవ జరిగింది. రేయ్ ఏంట్రా మీరు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారు? రామరాజు గారి కుటుంబం అంటే గౌరవం లేదా మీకు? రామరాజు గారి తమ్ముడు ఇంట్లో ఉన్న అమ్మాయి మీద అన్యాయంగా చేవేశాడు. ఎందుకు ఇలా తప్పు చేసావంటే మమ్మల్ని కొట్టాడు. తప్పుని తప్పని చెప్పడం తప్ప? మీరు కూడా ఏంటండి, తప్పైతే కొట్టేస్తారా? మీ వాడిది తప్పు పెట్టుకొని వాళ్ళని కొడతారేంటి? బాబాయ్ ఈ విషయం ఇక్కడ కాదు, పంచాయతీలో తేలాలి, పంచాయతీలో తేలాలి, పంచాయతీలో తేలాలి. పంచాయతీ జరగాల్సిందే, రామరాజు కుటుంబం మొత్తం రావాల్సిందే. ఏమండి, ఈ మాత్రానికి పంచాయతీ ఎందుకండి? గొడవ జరిగిందేదో జరిగిపోయింది. వీళ్ళు నోరు జారారు, మా వాళ్ళు చేయి చేసుకున్నారు. ఇంతటితో వదిలేద్దాం. ఏంటమ్మా వదిలేసేది? మీరు 4 గోళ్ల మధ్య తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? నోరు మూసుకొని ఉండాలా? తప్పని అడిగినందుకు కొడతారా? ఇదే న్యాయం అండి. ఖచ్చితంగా పంచాయతీ జరగాల్సిందే. బాబాయ్ వీళ్ళందరూ పంచాయతీకి రావాల్సిందే. అసలేం జరిగిందో మీకు తెలుసా? తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? వీళ్ళు నా మర్ది గురించి తప్పుగా మాట్లాడారు. రామరాజు గురించి, ఆయన పెద్దరికం గురించి నిలదీశారు. మా అక్క గురించి తప్పుగా మాట్లాడారు. వీళ్ళని కొట్టాలా, చంపాలా? మేము పంచాయతీకి రావండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకు రారండి? అంతా మీ ఇష్టమేనా? మీ ఓడు వీళ్ళని కొట్టాడు. జరిగిన తప్పుకి పంచాయతీ జరగాల్సిందే. మీ కుటుంబం మొత్తం రావాల్సిందే. ఈ చిన్న విషయం గురించి అంత రాద్దంతం ఎందుకండి? నా మాట వినండి, దీన్ని ఇక్కడితో వదిలేయండి. వద్దంటే కుదరదు సీతమ్మ గారు. పంచాయతీ జరిగి తీరాల్సిందే, మీరు రావాల్సిందే. పదండ్రా పంచాయతీలో తెలుసుకుందాం. రండి రండి రండి. అయ్యో, అమ్మగారు ఇప్పుడు ఇంట్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటే ఇలా జరిగింది అమ్మగారు. ఉదయమే అయినా శంకర్ నాని వాళ్ళ విషయంలో చాలా ఫీల్ అవుతూ షాప్కి వెళ్లారు. ఇప్పుడు పంచాయతీ అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. కుటుంబం పరువు పోతుంది, ఏమవుతుందో ఏంటో.
అదుగో రామరాజు గారు వస్తున్నారు. ఏమండి, జరిగిన గొడవలో మన వాళ్ళది ఏమాత్రం తప్పు లేదండి. ఈ నలుగురే మన కుటుంబం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడి మన వాళ్ళని రెచ్చగొట్టారు. తప్పు నిలదీస్తే రెచ్చగొట్టడం అంటారా? రామరాజు గారు, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి మీద మీ తమ్ముడు శ్రావణ చేయి వేశాడు. అలా చేయటం తప్పు అని అడిగిన దానికి మీ చిన్న తమ్ముళ్ళిద్దరూ కలిసి రౌడీల్లా ప్రవర్తించి వీళ్ళని కొట్టారు. రామరాజు గారు, మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఒక అమ్మాయి మీద చెయ్యి వేసినందుకు మీ శ్రవణ్కి ఏం శిక్ష విధిస్తారు? ఈ నలుగురిని కొట్టినందుకు ఏం జరిమానా విధిస్తారు? మీరు పెద్ద మనిషేగా, మీ వాళ్లే తప్పులు చేస్తే అందరికీ చెప్పే తీర్పే మీ వాళ్లకు చెప్పండి. మాట్లాడారేంటి రామరాజు గారు? ఆడపిల్లలకు మీ తమ్ముళ్ళ వల్ల రక్షణ లేకపోతే ఎలాగండి? తప్పుంటే ఇలా చితకబాదటం ఏంటండి? మీరే న్యాయం చెప్పండి. ఇప్పుడు రామరాజు తన నోటితోనే తమ్ముళ్ళు చేసిన తప్పులు చెప్పి జనం ముందు శిక్ష వేయాలి. దీంతో అన్నదమ్ములు విడిపోవడం ఖాయం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష తప్పకుండా పడుతుంది. కానీ నేను న్యాయం చెప్పే ముందు నాకు అన్యాయం జరిగింది అని ఏ ఆడపిల్లైనా పంచాయతీకి వచ్చి ఫిర్యాదు చేసిందా? సమాధానం చెప్పండి. నా తమ్ముడు వల్ల తనకు అన్యాయం జరిగిందని మా ఇంట్లో ఉన్న సరస్వతి పంచాయతీని ఆశ్రయించిందా? నాకు రామరాజు కుటుంబం వల్ల కానీ ఆయన తమ్ముళ్ళ వల్ల కానీ రక్షణ లేదు, కాపాడండి అని ఆ అమ్మాయి మిమ్మల్ని కోరిందా? మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటండి? అడుగుతున్నారు కదా, చెప్పండి. ఎవరూ వచ్చి మిమ్మల్ని న్యాయం చేయమని అడగకుండా, నా మీద తప్పు జరిగిందని పంచాయతీని ఆశ్రయించకుండా మీరు ఏ అధికారంతో పంచాయతీ పెడతారు? పెద్ద మనుషులం కదా అని అనవసరంగా నా తమ్ముళ్ళని ఇలా ఊరి నడిబొడ్డులో దోషులా నిలబెడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? చూడండి, నా ఇంట్లో జరిగిన తప్పు నా కుటుంబ విషయం. అందుకే అది నా 4 గోడల మధ్య పరిమితమైంది. సొంత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కానీ, ఫిర్యాదు చేయకుండా పంచాయతీలో నిలబెట్టే అధికారం కానీ ఏ ఒక్కరికీ లేదు. తప్పు జరిగిన వెంటనే నేను నా తమ్ముడిని శిక్షించి సరస్వతికి క్షమాపణ చెప్పించాను. వాడు చేసిన పనికి వాడు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ విషయంలో ఊళ్ళో వాళ్ళు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అది సరేనండి, వాళ్ళని మీ తమ్ముళ్ళు కొట్టారు, దానికి మీరేం సమాధానం చెప్తారు?
ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. మీ ఇంటి ఆడపిల్ల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరేం చేస్తారు? నాలుక చీరేస్తాను. గుళ్ళో కూడా అదే జరిగింది. వీళ్ళు చాలా తప్పుగా మాట్లాడి మా వాళ్ళని రెచ్చగొట్టారు. తట్టుకోలేక ఆవేదనతో వీళ్ళు మీ మనుషుల మీద చేయి చేసుకున్నారు. అనవసరంగా రెచ్చగొట్టేలా మాట్లాడి ఈ గొడవ కారణమైన ఈ నలుగురికి పంచాయతీలో శిక్ష విధించండి. లేదంటే ఎవడు పడితే వాడు స్వేచ్ఛ ఉందని అందరినీ అవమానిస్తూనే ఉంటారు. ఇంకెవరూ ఇలా ప్రవర్తించకుండా శిక్ష వేసి బుద్ధి చెప్పండి. వాళ్ళిప్పుడు ఈ గొడవ కారణం నేనని చెప్తే శంకర్ నమ్మి నన్ను చంపేస్తాడు.